సో ఈ వీడియో మోర్ దెన్ 40 మినిట్స్ వచ్చిందండి. కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్ గురించి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, అలాగే యానిమల్ బేస్డ్, ప్లాంట్ బేస్డ్ 40 మినిట్స్ వీడియో అవ్వడం వల్ల నేను దీన్ని 3 పార్ట్స్ కింద రిలీజ్ చేస్తున్నాను. సో చెక్ చేయండి. సో నెక్స్ట్ ప్రోటీన్ సోర్స్ ఏంటంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్ అండి. ఇందులో ఎగ్స్, మీటు. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్స్ అండి. ఇది టాప్లో ఉంటుంది ఎప్పుడూను. ఖర్చుకి అలాగే మనకి కార్బోహైడ్రేట్స్లో పోల్చుకుంటే మిగతా వాటితో పోల్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే అందరికీ అవైలబిలిటీలో ఉండేది. కొందరు వెజిటేరియన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు, అంటే ఎగ్ తినే వాళ్ళు ఉంటారు. సో దిస్ ఇస్ ద నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు, హోల్ ఎగ్స్. ఎందుకంటే హోల్ ఎగ్స్లోని 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే మనకి, అంటే ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ ఆఫ్ ఎగ్స్, 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే మనకి కాస్ట్ ఒక్కొక్క ఎగ్ 6 రూపీస్ పెట్టుకున్న 24 రూపీస్ పడుతుందండి. మనకి 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, 19 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ 1.2 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ వస్తాయి అన్నమాట. సో ఇది చాలా మంచి సోర్స్ అండి, ది బెస్ట్. ప్లస్ ఫుల్ అమినో యాసిడ్స్ ఉంటాయి ఇందులోని. అంటే 9 అమినో యాసిడ్స్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. మంచి ప్రోటీన్ అనమాట. ఇందులోని మనకి ప్రోటీన్ తీసుకుంటే 100 గ్రామ్స్ మ్యాక్సిమం మనమైతే 1-2 గుడ్లతో ఆమ్లెట్ వేసుకోవడమో, లేకపోతే కర్రీ వండుకుంటే 1-2 గుడ్లు వేసుకుంటాం. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి మనం రెగ్యులర్గా తీసుకునే డైట్లో 6 నుంచి 12 గ్రామ్స్ వస్తాయి అనమాట. కానీ మనం రోజుకి ఒక 4 గుడ్లు తినగలిగితే మనం 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజీగా తీసుకోవచ్చు. కొందరు ఓన్లీ ఎగ్ వైట్స్ తీసుకుంటారండి, బట్ నేనైతే రికమెండ్ చేయను. హోల్ ఎగ్సే బెస్ట్. ఎందుకంటే బడ్జెట్ వైజ్ కూడా తక్కువ అవుతుంది, ప్లస్ మనకు అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి, ప్లస్ ఇంకా మల్టీవిటమిన్స్, చాలా విటమిన్స్ అయితే ఎగ్ ఎల్లోలోనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎగ్ వైట్స్ తీసుకుంటే ఒకవేళ 7 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని అందులోంచి ఎగ్ వైట్ తీసినట్లయితే మనకి 36 రూపీస్ అవుతుంది. 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ 5 గ్రామ్స్ ఫ్యాట్ తగ్గుతుంది, ఇక్కడ సాచురేటెడ్ ఫ్యాట్ తగ్గుతుంది అనమాట. సో కార్బ్స్ కొంచెం పెరుగుతాయి, ఎందుకంటే మనకి ఎగ్ వైట్స్ పెరిగాయి కదా. సో ఇలా ఎగ్ వైట్ నుంచి అయితే మనకి 36 రూపీస్కి 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ తీసుకుంటే మీట్ అండి. ఎనీ రెడ్ మీట్, అంటే బీఫ్ కానీ, మటన్ కానీ, గోట్ మీట్, ఏదైనా సరే. రెడ్ మీట్స్ ఏంటంటే మనకి 100 గ్రామ్స్, జస్ట్ 100 గ్రామ్స్ ఆఫ్ మీట్ నుంచి మనకి 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుందండి. 19 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్, 0 కార్బ్స్, కంప్లీట్లీ 0 కార్బ్స్. మీట్ ఏదైనా సరే కంప్లీట్లీ 0 కార్బ్స్ అండి. మీట్లో అసలు కార్బ్స్ అనేవి ఉండవు ఇక్కడ మీరు చూసుకుంటే. ప్లస్ 100 గ్రామ్స్ మనం తీసుకున్నట్లయితే మనకి 80 రూపీస్ పడుతుంది. 80 రూపీస్కి మనకి 26 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వే ప్రోటీన్ కనుక చూసుకున్నట్లయితే మనకి 25 రూపీస్కి 26 గ్రామ్స్ వే ప్రోటీన్ వస్తుంది. అంటే ఒకవేళ మనం ఇక్కడ 75 రూపీస్ పెట్టగలిగితే 26 into 3 times ఆఫ్ ప్రోటీన్ మనకి 3 టైమ్స్కి వస్తుంది అనమాట. అంటే 3 times మోర్ ప్రోటీన్ వస్తుంది వే ప్రోటీన్ నుంచి అయితే. సో ఒకవేళ మనం మటన్ కొనుక్కున్నట్లయితే 80 రూపీస్తో మనం 26 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ హోల్ చికెన్ అండి. హోల్ చికెన్ అయితే 100 గ్రామ్స్కి మనకి 30 రూపీస్ పడుతుంది. ఇక్కడ 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, 15 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది అనమాట. చికెన్ బ్రెస్ట్, కొందరు చికెన్ బ్రెస్ట్ మాత్రమే తింటారు. సో అలా తినే వాళ్ళకి 40 రూపీస్ పడుతుంది. ఇక్కడ ఫ్యాట్ తగ్గుతుంది, ప్లస్ ప్రోటీన్ పెరుగుతుంది అనమాట. ఇక్కడ 100 గ్రామ్స్కి మనకి 28 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇక్కడ 40 రూపీస్ పడుతుంది, కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇంకా పోర్క్ తినే వాళ్ళకైతే 100 గ్రామ్స్ ఆఫ్ పోర్క్ తీసుకుంటే సేమ్ మళ్ళీ 30 రూపీస్ పడుతుంది. 27 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, 17 గ్రామ్స్ ఫ్యాట్స్ వస్తాయి. ఇంకా సీ ఫుడ్కి వెళ్ళామంటే ష్రిమ్స్, ప్రాన్, క్రాబ్, ఫిషెస్ ఇవన్నీ ఆల్మోస్ట్ నియర్లీ 100 నుంచి, అంటే 120 నుంచి 125 గ్రామ్స్ తీసుకున్నట్లయితే మనకి ఈ ప్రాన్స్, క్రాబ్స్ అనేవి నేను ఇక్కడ 125 గ్రామ్స్కి చెప్తున్నాను. నేను ఇవన్నీ వాల్యూస్ అని బిగ్ బాస్కెట్లో చూసి తీసినవండి. నాకు మీకు లోకల్లో తక్కువ దొరకవచ్చు, కొన్ని ప్లేసెస్లో ఎక్కువ దొరకవచ్చు. నేను యావరేజ్గా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో ఇవి 70 రూపీస్ పడతాయి. మనకి 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, ఫ్యాట్స్ 1.7 గ్రామ్స్. సో ఇందులో సీ ఫుడ్లో ఏంటంటే మనకి ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట మనం మిగతా ఫుడ్స్తో పోల్చుకుంటే. అంటే ఎగ్ కానీ, మీట్ కానీ వేరే వాటితో పోల్చుకుంటే సీ ఫుడ్ చాలా లెస్ ఫ్యాట్స్ ఉంటాయి. సో సీ ఫుడ్ అనేది కూడా చాలా ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది. సో సీ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోగలిగితే మన డైట్లో వారానికి ఒక 2-3 సార్లు
చాలా మంచిది. సో మనకి రేట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఫిషెస్కి వెళ్తే. సో 50 రూపీస్కే మనకి 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అందులో 1.2 గ్రామ్స్ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే కంప్లీట్లీ యానిమల్ ప్రోటీన్ సోర్సెస్. బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి ఫుడ్ లిస్ట్ అనమాట. సో మనం రెగ్యులర్గా ఎంత తింటున్నామో అంటే మన బడ్జెట్ని బట్టి ఏది చూస్ చేసుకోవాలో డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రోటీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది నేను జస్ట్ ఓన్లీ 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్కి మాత్రమే చూపిస్తున్నాను. మీ వెయిట్ని బట్టి మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో దాన్ని బట్టి మనం దీన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే మిక్స్ చేసుకుంటానండి. పన్నీర్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకొని నా డైలీ నీడ్ ఎంత ఉందో దాన్ని బట్టి నేను తింటానన్నమాట. సో అలాగే మీరు కూడా ఇవన్నీ చూసుకొని మీ బ్యాలెన్స్ చేసుకొని మీ బడ్జెట్ని బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ మీ యొక్క ఇంటేక్ ఎంత ఉండాలి ప్రోటీన్, అంటే మీ బాడీ వెయిట్కి ఎంత ప్రోటీన్ ఉండాలో చూసుకొని మీరు చూస్ చేసుకోండి ఇందులో. సో నెక్స్ట్ ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్సెస్ అండి. అంటే ఇందులో ఏంటంటే అసలు డైరీ కూడా ముట్టుకునే వాళ్ళు ఉంటారు. డైరీ కూడా పడదు కొందరికి, లేదంటే కొందరు డైరీ కూడా తినకూడదని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ప్లాంట్ బేస్డ్ నుంచి ప్రోటీన్ తెచ్చుకోవాలనుకుంటే మనకి ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. సో ఇందులో ఏంటంటే నేను కంప్లీట్, ఇన్కంప్లీట్ కూడా ఉన్నాయి ప్లాంట్ బేస్డ్లోని. సో ఇందులో నేను జస్ట్ మనం రెగ్యులర్గా తినే ఫుడ్ నుంచి మనకి ఒకవేళ ప్రోటీన్ కావాలంటే, అంటే 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలంటే ఎంత తినొచ్చు అని చెప్పేసి జస్ట్ క్యాల్కులేట్ చేశాను సరదాకి. అది చూస్తే చాలా దారుణంగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. మనం అంత తినలేము. జస్ట్ మీకు చూపించడం కోసం మనం ఎంత స్ట్రాంగ్గా తింటున్నాం అని చెప్పేసి నేను ఇక్కడ క్యాల్కులేట్ చేసి చూపిస్తున్నాను అనమాట. మనకి 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలంటే ఎంత తినాలి అని. సో ఇప్పుడు ప్లాంట్ బేస్డ్లోని సోయా చంక్స్ అండి. ఇవి ఏంటంటే ఇది కంప్లీట్ ప్రోటీన్ కింద వస్తుంది. సో 9 అమినో యాసిడ్స్ ఇందులో ఉంటాయి మనకు కావాల్సినవి. అలాగే టోఫు, అలాగే వేగన్ ప్రోటీన్ పౌడర్ అనమాట. ఇది పీ ప్రోటీన్ అండి. అదేంటంటే రైస్ నుంచి, పీస్ నుంచి కలిపి తయారు చేస్తారు. సో ఇది కూడా గుడ్ ఆప్షను ఓన్లీ వెజిటేరియన్స్కి, అంటే ఓన్లీ ప్లాంట్ బేస్డ్ తీసుకునే వాళ్ళకైతే. ఒకవేళ మీట్ తినని వాళ్ళు వే ప్రోటీన్ తీసుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ ఇందులో అసలు డైరీ కూడా వెళ్ళకూడదు, అంటే యానిమల్ బేస్డ్ కాదు అనుకుంటే మాత్రం వేగన్ ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ సోయా చంక్స్ అండి. సోయా చంక్స్ చూసుకుంటే మనకి తక్కువ పడుతుంది చాలా, అంటే 50 గ్రామ్స్లోనే మనకి 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అది కూడా కంప్లీట్ ప్రోటీను. బట్ బయో అవైలబిలిటీ అయితే మాత్రం మనకి యానిమల్ ప్రోటీన్తో పోల్చుకుంటే అంత ఉండదు, అంటే బాడీ అంతలా అబ్జర్వ్ చేసుకోదు. బట్ బెటర్, అంటే మిగతా పప్పులు మనకి పెసరపప్పు, కందిపప్పు ఈ వీటితో పోల్చుకుంటే సోయా చంక్స్ అనేవి బెస్ట్. కానీ సోయా చంక్స్ అంటే సోయా ఎక్కువ తింటే ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందనేసి అంటున్నారు కొందరు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ప్లస్ రీసెర్చ్లు అయితే జరిగాయి. సో ఏది కూడా ఎక్కువగా తినకుండా ఉంటే బెస్ట్. అంటే ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా అన్నీ మిక్స్ చేసుకొని తినడం ఎప్పుడైనా సరే హెల్త్కి మంచిది. ఎందుకంటే మన బాడీ అడాప్ట్ అయిపోతుంది కదా, అంటే దానికి అడ్జస్ట్ అయిపోయి అదే ఫుడ్ కింద చేసుకోకూడదు ఎప్పుడూ. సో అన్నీ మిక్స్ చేసుకొని తినాలి. సో లిమిట్ ఏంటంటే 50 గ్రామ్స్ పర్ డే తీసుకోవచ్చండి. సో 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలంటే మనం 50 గ్రామ్స్ ఆఫ్ సోయా చంక్స్ తీసుకుంటే మనకి 8 రూపీస్ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది. బట్ బయో అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు మీట్ నుంచి పోల్చుకుంటే. బట్ ఇట్స్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో ఇక్కడ చార్ట్లోని కార్బ్స్ అనేవి 33 గ్రామ్స్ చూపిస్తుంది, కానీ 33 గ్రామ్స్ ఉండవండి. ఎందుకంటే ఇది 100 గ్రామ్స్కి అయితే 33 ఉంటాయి. మనం క్యాల్కులేట్ చేస్తుంది 50 గ్రామ్సే కాబట్టి 50 గ్రామ్స్ సోయా చంక్స్కి అయితే 16 to 17 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. సో ప్రోటీన్ సోర్స్ అనేది మ్యాక్రోన్యూట్రియంట్ అవుతుంది. సో సోయా చంక్స్ అనేవి బెస్ట్ చాయిస్ అనమాట వెజిటేరియన్స్కి. సో సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు డైట్లో, కాకపోతే లిమిట్లో తినండి. 50 గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోకండి. అలాగని రెగ్యులర్గా కూడా తీసుకోవడానికి ట్రై చేయకండి. సో సోయా చంక్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ ఓన్లీ ప్లాంట్ బేస్డ్ డైట్ చేసేవాళ్ళకి. సో ఇక్కడ నెక్స్ట్ కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్ ఏంటంటే వేగన్ ప్రోటీన్ పౌడర్ అండి. ఇదేంటంటే రైసు, పీసు కలిపి అందులోంచి వీళ్ళు 9 అమినో యాసిడ్స్ వచ్చేలాగా ప్రోటీన్ పౌడర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అండి వేగన్స్కి. అంటే అసలు డైరీ, యానిమల్ ప్రోడక్ట్స్, డైరీ కానీ ఏది ముట్టుకునే వాళ్ళకి ఓన్లీ ప్లాంట్ బేస్డే కావాలనుకుంటే మాత్రం ఇది కంపల్సరీగా తీసుకోవాలండి. ఎందుకంటే మనకి సోయా చంక్స్ నుంచి వచ్చే ప్రోటీన్ సరిపోదు, చాలా ఎక్కువ తినాల్సి వస్తుంది, అంత ఎక్కువ తినకూడదు కాబట్టి. సో వేగన్ ప్రోటీన్ పౌడర్ అనేది కంప్లీట్ వెజిటేరియన్స్, అంటే అస్సలు యానిమల్ ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అనమాట. ఇక్కడ ఏంటంటే 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్కి మనకి 75 రూపీస్ అవుతుందండి. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ అండి.
నార్మల్గా మనం వే ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అది 25 to 30 రూపీస్కే మనకి 26 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. కానీ ఇది అలా కాదు, దీనికైతే మనకి 3 times ఎక్కువ ఉంటుంది ప్రైసు. 75 రూపీస్ పెడితేనే కానీ ఇప్పుడు మనకి 26 grams ప్రోటీన్ పౌడర్ అనేది రాదు. ఇప్పుడు మూవీ యాక్టర్స్ ఎక్కువగా వాడుతుంది ఈ వేగన్ పౌడరేనండి, వేగన్ ప్రోటీన్ పౌడరు. సో మన బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని మనం వాడుకుంటే బెస్ట్. బడ్జెట్ ఉన్న వాళ్ళు వాడుకుంటే ఓకే, బట్ డైరీ తినగలం అనుకున్న వాళ్ళకి వే ప్రోటీన్ పౌడర్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే అది ఇంకా కంప్లీట్ ప్రోటీన్ ప్లస్ బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కూడా అందులోంచి, మనం ఇలా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్తో పోల్చుకుంటే. ప్రోటీన్ పౌడర్ చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్స్ సేమ్ బ్రాండ్ అయినా సరే యూఎస్లోని కెనడాలోని డిఫరెంట్గా ఉంది, అలాగే ఇండియాలోనైతే డిఫరెంట్గా ఉందన్నమాట. సేమ్ బ్రాండ్ బట్ ఇంగ్రీడియంట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇండియాలోని ఎక్స్ట్రాగా వాళ్ళు యాడ్ చేస్తున్నారు, మరి ఎందుకు యాడ్ చేస్తున్నారో తెలియదు. మేబీ టేస్ట్ కోసం, ఎందుకంటే అలవాటు పడతారనే లేకపోతే తెలీదు, కానీ వాళ్ళైతే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు సేమ్ బ్రాండ్ అయినా సరే. సో మనం రైట్గా కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. సో నేను కొన్ని ఇండియా బ్రాండ్స్ చూశాను, అవి బాగున్నాయి. మిగతావి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం తేడాగా ఉన్నాయన్నమాట. సో కరెక్ట్గా చూస్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ మనం రెగ్యులర్గా సో ఈ వీడియో మోర్ దెన్ 40 minutes వచ్చిందండి. కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్ గురించి, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, అలాగే యానిమల్ బేస్డ్, ప్లాంట్ బేస్డ్ 40 minutes వీడియో అవ్వడం వల్ల నేను దీన్ని 3 parts కింద రిలీజ్ చేస్తున్నాను. సో చెక్ చేయండి.